నమస్తే. ధ్యానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ధ్యానం చేస్తే మన జీవితాలు ఎలా బాగుపడతాయి? ఈ ప్రశ్నలు దాదాపుగా ప్రపంచంలో ప్రతి ఒక్క ఆధ్యాత్మిక అన్వేషికి ఉన్నాయి. సరిగ్గా ఎలా ధ్యానం చేయాలి, ఎలా మనం ధ్యానంతో మన నిజ జీవితాన్ని అత్యున్నతంగా మార్చుకోవచ్చు? ఇక్కడ ధ్యానం ఎందుకు చేయాలంటే టు గెట్ ఎన్లైటన్మెంట్, అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికే మనం ధ్యానం చేయాలి. ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే మనకు లాభం ఏంటి? ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం ద్వారా దాని వలన నిజ జీవితంలో మన కష్టాలను, మన యొక్క లక్ష్యాలను సాధించుకోవడానికి ఆత్మజ్ఞానం మనకి ఎలా ఉపయోగపడుతుంది? ధ్యానం చేయడం ద్వారా వచ్చే ఈ ఆత్మజ్ఞానంతో మన నిజ జీవితాన్ని, ప్రతిరోజు మనం గడిపే జీవితాన్ని ఎలా మనం సంతోషకరంగా మార్చుకోవచ్చు? ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అత్యున్నతమైనటువంటి జ్ఞానం. ముందుగా ధ్యానం గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ధ్యానం ఎలా చేయాలి? ఈ విషయాన్ని 2500 సంవత్సరాల పూర్వం పతంజలి మహర్షి గారు వివరించారు. ఆయన ఈ భూమండలానికి అంతులేని గొప్ప సంపదని బహుకరించారు. అవే పతంజలి యోగ సూత్రాలు. ఆయన తను రచించినటువంటి యోగ సూత్రాల ద్వారా ధ్యాన యోగాన్ని, యోగ శాస్త్రాన్ని పరిపూర్ణంగా అందించారు. మనం యోగాను కానీ, మెడిటేషన్ కానీ దేన్ని చూసి ఫాలో అవ్వాలంటే ఒక గొప్ప వ్యక్తి తాను అనుభవపూర్వకంగా రచించినటువంటి యోగ సూత్రాలను మాత్రమే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు గనక నేను దేన్ని ఫాలో అవ్వాలని మీకు అనుమానం, సందేహం కలిగినట్లయితే పతంజలి యోగ సూత్రాలను మాత్రమే మీరు ఫాలో అవ్వండి. మీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ పతంజలి మహర్షి తన యోగ సూత్రాల్లో 2, 3, 4 ఈ 3 సూత్రాల ద్వారా ధ్యానం ఎలా చేయొచ్చు చక్కగా వివరించాడు. యోగ సూత్రాలని 2వ సూత్రం ఏంటంటే యోగా చిత్తవృత్తి నిరోధః. 3వ సూత్రం తదా ద్రష్టు స్వరూపేవ స్థానం. 4వ సూత్రం వృత్తి సారూప్య వితంత్ర. ఈ 3 సూత్రాలను మనం ఈరోజు బాగా అర్థం చేసుకుందాం. యోగ చిత్తవృత్తి నిరోధః అంటే యోగం దేని వలన కలుగుతుందంటే చిత్తవృత్తులను నిరోధించడం వలన యోగం కలుగుతుంది అంటున్నాడు. మొట్టమొదటగా యోగం అంటే ఏంటి? యోగం అంటే కలయిక అని అర్థం, సంయోగం అని అర్థం. మరి కలవాలంటే 2 వస్తువులు ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏవి? జీవాత్మ, పరమాత్మ. జీవాత్మ అంటే నేను సాగర్ సింధూరిని అనే అహంకారమే జీవాత్మ. ఈ సాగర్ సింధూరి అనే వ్యక్తి ఎప్పుడైతే ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడితో కలుస్తాడో దాన్ని యోగం అంటారు. నువ్వు భగవంతుడితో కలిస్తే అదే యోగం. మరి ఇటువంటి యోగాన్ని పొందడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది? మన చిత్తవృత్తుల్ని నిరోధించాల్సి ఉంటుంది. ముందుగా మనం భగవంతుడితో ఎందుకు కలవాలి? భగవంతునితో కలవడం ద్వారా, యోగం జరగడం ద్వారా ఎంతో కష్టపడి మీ మైండ్ను కంట్రోల్ చేసి చిత్తవృత్తులను నిరోధించి మరి భగవంతుడితో సంయోగం చెందితే మనకు కలిగే లాభం ఏంటి? ఈ విషయాన్ని పతంజలి మహర్షి అత్యద్భుతంగా వివరించాడు 4వ సూత్రంలో. వృత్తి సారూప్య మితంతః అంటే ఇక్కడ వృత్తులు అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. 2వ సూత్రంలో యోగా చిత్తవృత్తి నిరోధః అని వివరించాడు. అంటే చిత్తవృత్తులను నిరోధించడం అన్నమాట. చిత్తము, వృత్తులు. చిత్తం అంటే మన మైండ్, మనస్సు. మనస్సు యొక్క వృత్తులు ఏంటి? మనస్సు యొక్క వృత్తులు ఆలోచనలు, అనుభూతులు, అనుభవాలు, జ్ఞాపకాలు. వీటినే చిత్తవృత్తులు అంటారు. ఉదాహరణకు మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, అది మీ యొక్క చిత్తవృత్తి. ఆ ఆలోచనే మీ చిత్తవృత్తి. లేదా మీరు బాగా కోపాన్నో, భయాన్నో, ప్రేమనో, కామాన్నో అనుభూతి చెందుతూ ఉన్నారనుకోండి, అది కూడా, ఆ అనుభూతి కూడా చిత్తవృత్తులే.
మీరు ఏదో ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు, అది కూడా చిత్తవృత్తులే. మరి ఈ జ్ఞాపకాలు, ఈ అనుభూతులు, మన ఆలోచనలు అనే ఈ వృత్తులను ఎప్పుడైతే మనం నిరోధిస్తామో, కంట్రోల్ చేస్తామో, అప్పుడు మాత్రమే మనకు భగవంతునితో సంయోగం కలుగుతుంది. దీన్ని 3వ సూత్రంలో వివరించాడు. తదా ద్రష్టు స్వరూపేవ స్థానం అంటే ద్రష్ట తన స్వస్వరూపంలో విలీనమైపోతాడు అని అర్థం. ఇక్కడ మనం ధ్యానానికి కూర్చొని మన చిత్తవృత్తులను నిరోధించి ఎప్పుడైతే నిరోధిస్తామో అప్పుడు మనం భగవంతునితో సంయోగం చెందుతాం. అంటే మన స్వస్వరూపంలో మనం లీనమైపోతామని అర్థం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చేయాల్సింది వృత్తులను నిరోధించడం అనే ఒక గొప్ప మహాకార్యం. ఈ వృత్తులను నిరోధించడానికి ఆయన ఒక గొప్ప రహస్య సూత్రాన్ని చెప్తున్నాడు. 4వ సూత్రం వృత్తి సారూప్య మితంత్ర అంటే ద్రష్ట అంటే నువ్వు ఏ వృత్తులతో అయితే సంయోగం చెందుతావో నువ్వు ఆ వృత్తి యొక్క సారూప్యాన్ని పొందుతావు, ఆ వృత్తి యొక్క ఆకారాన్ని పొందుతావు అని చెప్తున్నాడు. ఇదే మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నువ్వు దేంతో కలుస్తావో నువ్వు అదిగా మారిపోతున్నావు అని చెప్తున్నాడు. అందుకే మనం భగవంతుడితో కలియాలి. ఎందుకంటే మనం భగవంతుడితో కలిస్తే మనం భగవంతుడే అయిపోతాం. భగవంతుడు అయిపోతే భగవంతుడిలా జీవించడం ప్రారంభిస్తాం. సర్వశక్తిమత్వంతో, ప్రేమతో, కరుణతో, అహింసతో, అన్ని రకాలుగాను దివ్యత్వంతో జీవించడం మనం ప్రారంభిస్తాం. నువ్వు దేంతో కలుస్తావో నువ్వు అదిగా మారిపోతావు. మరి భగవంతునితో కలిస్తే నువ్వు భగవంతుడే అయిపోతావు. మరి మనల్ని భగవంతునితో కలవనీయకుండా, యోగం జరగకుండా ఆపేస్తున్నటువంటివి మన యొక్క ప్రాపంచికమైనటువంటి ఫిజికల్ థింగ్స్, ప్రాపంచిక విషయాలే, ప్రాపంచిక మనోవృత్తులే మనల్ని భగవంతునితో కలవనీయకుండా చేస్తున్నాయి, ధ్యానం జరగనీయకుండా చేస్తున్నాయి. ధ్యానానికి కూర్చున్నప్పుడు వచ్చే ఒక గొప్ప అడ్డంకి ఏంటంటే ఆలోచనలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, అనుభూతులు, ఇటువంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. మరి ఈ వృత్తులే కదా ధ్యానానికి అడ్డంకి. ఎప్పుడైతే ఈ వృత్తులు లేవో అప్పుడు నీకు పరిపూర్ణమైన ధ్యానం సాధ్యమవుతుంది. ఎప్పుడైతే పరిపూర్ణమైన ధ్యానం సాధ్యమవుతుందో అప్పుడు మాత్రమే నువ్వు భగవంతునితో ఐక్యం చెందగలుగుతావు. ఇక్కడ మన మనోవృత్తుల్ని నిరోధించడానికి ఆయన ఇస్తున్నటువంటి సూత్రం ఏంటంటే వృత్తి సారూప్య మితంత్ర అంటే మనం ఏ వృత్తులతో అయితే కలుస్తామో మనం ఆ రూపాన్ని పొందుతాము అని చెప్తున్నాడు. దీన్ని బాగా అర్థం చేసుకున్నాం. ఉదాహరణకు మీరు బాహ్యంగా ఒక వస్తువును చూశారనుకోండి. మీరు ఒక సింహాన్ని చూశారు. మీరు సింహాన్ని చూశారు, అది ఒక సింహం అని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే మీ కళ్ళలో నుంచి దృశ్య కిరణాలు ఆ సింహం పైన, ఆ ఆబ్జెక్ట్ పైన పడి మళ్ళీ తిరిగి రెటీనా పైన ఆ యొక్క ఇమేజ్ని ఏర్పాటు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కళ్ళు దానికవే చూసి అర్థం చేసుకోలేవు. ఎందుకంటే రెటీనా పైన పడినటువంటి ఆ ఇమేజ్ ఏంటో కళ్ళకు తెలియదు. మరి కంటి పైన ఆ రెటీనా పైన పడినటువంటి ఆ వస్తువు ఏంటో కంటికి తెలియదు. ఆ కన్ను మన మనస్సుకు ఆ చిత్రాన్ని పంపిస్తుంది. మన మనస్సు ఆ చిత్రం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మన మనస్సు మనలో ఉన్నటువంటి బుద్ధిని అడుగుతుంది, నాకు కన్ను ద్వారా ఒక చిత్రం వచ్చింది, ఆ చిత్రం ఏంటో చూసి నిర్ణయించి చెప్పు అని మన బుద్ధికి, మన ఇంటెలిజెన్స్కు మన మైండ్ చెప్తుంది. ఇంతకుముందు సింహం గురించి విన్నవి, కన్నవి, చూసినవి, ఇటువంటి అనుభవాల ఆధారంగా మన బుద్ధి నువ్వు చూసింది, నీకు వచ్చిన చిత్రం సింహం అని నిర్ణయం చేసి చెబుతుంది. ఇప్పుడు మనస్సు ఆ సింహాన్ని, వచ్చిన ఆ చిత్రం సింహంది అని ఎలా అర్థం చేసుకుంటుందంటే మనస్సే
ఆ రూపంగా సింహంగా మారిపోయి అర్థం చేసుకుంటుంది. అంటే మన మనస్సు కళ్ళ ద్వారా దేన్నైతే చూస్తుందో అదిగా మారిపోయి దాన్ని అర్థం చేసుకుంటుంది. ఇక్కడ మనం బాగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన మనస్సు దేంతో కలుస్తూ ఉందో తానే ఆ రూపాన్ని సంతరించుకుంటూ ఉంది అని అర్థం. దీన్నే వృత్తి సారూప్య మితంత్ర అన్నారు. నువ్వు ఏ వృత్తితో నీ మనస్సును జత చేస్తావో నువ్వే ఆ రూపంగా సంతరించుకుంటావు. ఇప్పుడు చూడండి, మీరు నిజంగా బాహ్యంగా కానీ అంతరంగా కానీ దేంతో కలుస్తారో మీరు అదిగా మారిపోతారు. ఉదాహరణకు మీ మనస్సులో కోపం పేటరేగిందనుకోండి, కోపం పుట్టిందనుకోండి, మీ మనస్సు కోపంతో కలుస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే మీ మనస్సు కోపంతో కలుస్తుందో మీరు కోపమే అయిపోతారు. మీకు కోపం రాదు, మీరే కోపంగా మారిపోతారు. కోపంగా మారిపోయిన వ్యక్తి కోపంగానే ప్రవర్తిస్తాడు. మీ మనసులో దయాగుణం కలిగింది, బయట ఒక దయనీయమైనటువంటి చిత్రాన్ని చూశారు, దృశ్యాన్ని చూశారు, మీ మనసులో దయ కారుణ్యం అనే ఒక భావన మొలిచింది. ఎప్పుడైతే మీ మనసు ఆ కారుణ్యంతో సంయోగం చెందిందో మీరు దయాస్వరూపులు అయిపోతారు. ఒక దయాస్వరూపుడైనటువంటి వ్యక్తి, ఒక కారుణ్యమూర్తి ఎలా ప్రవర్తిస్తాడంటే అటువంటి దివ్యమైన కారుణ్యంతోనే ప్రవర్తిస్తాడు. అలా కాకుండా మీరు కామంతో కలిస్తే మీరు కామస్వరూపులైపోతారు. కామం నిండిపోయిన వ్యక్తి, కామంగా మారిపోయిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మనందరికీ తెలుసు. అనునిత్యం మనం దేంతో కలుస్తామో మనకు తెలియకుండానే మనం అదిగా మారిపోతున్నాం. ఇదే మనం గ్రహించాల్సిన విషయం. అందుకని చిత్తవృత్తులన్నింటినీ మీరు ఏదో ఒక విధంగా మారిపోకుండా, బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలుగా మీరు మారిపోకుండా, ప్రపంచానికి అవతలున్నటువంటి, ప్రపంచాన్ని గమనిస్తున్నటువంటి బ్రహ్మతో, ఆత్మతో మీరు సంయోగం చెందాలి. అంటే ప్రపంచాన్ని చూస్తున్నటువంటి దైవత్వంతో మనం సంయోగం చెందాలి, అంటే భగవంతునితో సంయోగం చెందాలి. ఇలా మనల్ని భగవంతునితో కలవనీయకుండా చేసి భగవంతుడిగా మారనీయకుండా చేస్తున్నవి ఏంటంటే బాహ్య ప్రపంచంలో మనం కలిసే వస్తువులు, అనుభూతులు, జ్ఞాపకాలు, దృశ్యాలు మాత్రమే. కాబట్టి స్నేహితులారా, మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు దేంతో కలిస్తే మీరు అదిగా మారిపోతారు. మరి మీరు దేంతో కలవాలో మీరే నిర్ణయించుకోండి. మామూలుగా మన చుట్టూరా ఉన్న పరిస్థితులను, దృశ్యాలను చూస్తూ వాటి యొక్క అనుభూతులతో మనం కలుస్తూ మనం అనుభూతులుగా మారిపోతూ ఉంటాం. కాబట్టి మీ మనసును ఆందోళన కలిగించే విషయాలతో మీరు సంయోగం చెందొద్దు. మీ మనసులో అనేక రకాలైనటువంటి చెడు భావాలు ఉత్పన్నమయ్యే దృశ్యాలను మీరు నిరంతరం చూస్తూ ఉండొద్దు. మీరు ధ్యానానికి కూర్చోవాలంటే, భగవంతుడితో సంయోగం చెందాలంటే మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ముందుగా మార్చుకోవాలి. అందుకే ధ్యానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా 5 నియమాలను మనం పాటించాల్సి ఉంటుంది. మొట్టమొదటి నియమం ఏంటంటే టైం, సమయం. ఈ సమయ పాలన అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతిరోజు ఒకే సమయంలో మీరు ధ్యానం కోసం కూర్చోవలసి ఉంటుంది. ఒకరోజు ఉదయం కూర్చొని, ఒకరోజు మధ్యాహ్నం కూర్చొని, ఒకరోజు సాయంత్రం కూర్చొని, ఇలా లేకుండా ఒకే సమయంలో, ఒకే టైంలో మీరు ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒకే టైంని మీరు మెయింటైన్ చేస్తారో మీ అంతఃచేతన, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఆ టైంకి బాగా అసోసియేట్ అయిపోతుంది. మీరు ఎక్కడైనా ఉండనియండి, ఆ టైం దగ్గర పడిందంటే మీ అంతఃచేతన మిమ్మల్ని వెంటనే ధ్యానానికి వెళ్ళమని మిమ్మల్ని లోపల నుంచి ప్రోద్బలం చేస్తూ ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఆ ధ్యానానికి ఆ సమయం ఆసనం అవ్వగానే ఇక వెళ్ళి ధ్యానం చేయని మన అంతఃచేతన ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకని మనం ఒకే సమయాన్ని పాటించాల్సి ఉంటుంది. ధ్యానానికి బాగా అనువైన సమయాలు ఏవంటే బాగా ప్రాణశక్తి ప్రవహించే సమయాలు, అంటే బ్రహ్మ ముహూర్తం. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల సేపు. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఉన్న పవిత్రత మొత్తం నిద్ర మేలుకుంటుంది.
ఆ సమయంలోనే ప్రతి ఆలయంలోనూ పూజలు జరుగుతాయి, హోమాలు జరుగుతాయి. ఆ సమయంలోనే ఎంతో మంది గొప్ప దైవాంశ సంభూతులు, యోగులు, ఋషులు ధ్యానానికి ఉపక్రమిస్తారు. వాళ్ళ యొక్క ఆ డివైన్ వైబ్రేషన్స్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతాయి. ఆ సమయంలో మనం ధ్యానానికి కూర్చుంటే ఆ దివ్యశక్తిని మనం సులభంగా అందుకోగలుగుతాం. ఇక సంధ్యా సమయం అంటే ట్వైలైట్, సాయంత్రం వెలుతురు ఉండంగానే సూర్యుడు అస్తమించే సమయంలో మనం ధ్యానానికి కూర్చుంటే చాలా ప్రశాంతమైన ధ్యానాన్ని మనం పొందవచ్చు. ఈ 2 సమయాలు కుదరనటువంటి వాళ్ళు ఏదైనా ప్రశాంతంగా, మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ధ్యాన సమయాన్ని కేటాయించుకోండి. మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, చాలా బాధగా ఉన్నప్పుడు, చాలా విపరీతమైనటువంటి ఉత్సాహంతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ధ్యానానికి కూర్చోకూడదు. ఎందుకంటే ఆ స్టేట్ అలాగే కంటిన్యూ అయిపోతుంది. ధ్యానానికి కూర్చునే ముందు మొట్టమొదటిగా పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతతను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపు ఊపిరిని మెల్లగా తీస్తూ వదిలి మీ యొక్క బ్లడ్ ప్రెషర్ను తగ్గించుకొని, మీ హార్ట్ బీట్ని తగ్గించుకొని అప్పుడు మీరు మనసును ప్రశాంత చిత్తం చేసుకుని ధ్యానానికి కూర్చోండి. కానీ ప్రతిరోజు ఒకే సమయాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక 2వ నియమం స్థలం. మీరు ధ్యానం చేసే ప్రదేశం చాలా శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. మంచి సువాసన కలిగి ఉండాలి. మీరు ధ్యానం చేసే గదిలో గొప్ప గొప్ప గురువుల ఫోటోలు ఉంచుకోండి. మీకు నచ్చిన ఇష్టదైవం యొక్క ప్రతిమలను ఉంచుకోండి. నిరంతరం ఆ ప్లేస్ను చాలా పవిత్రంగా మీరు మార్చుకోండి. ఆ ప్లేస్లో వేరొకరిని వెళ్ళడానికి అనుమతించొద్దు. ఎందుకంటే టైంకి, ప్లేస్కి చాలా గొప్ప సంబంధం ఉంటుంది. మీరు ఒకే ప్లేస్లో ధ్యానం చేయడం వల్ల మీరు ధ్యానం చేస్తే వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ, ఆ వైబ్రేషన్స్ ఆ ప్లేస్లోనే ఉంటాయి. ఎప్పుడైతే మీరు అదే ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటారో మీరు మళ్ళీ కొత్తగా ఎనర్జీ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ధ్యానానికి, ప్రశాంతంగా ధ్యానానికి వెళ్ళడానికి కావాల్సిన ఎనర్జీ ఆల్రెడీ అక్కడ మీరు క్రియేట్ చేసుకుని పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఒకరోజు ఒక మూల, ఇంకొక రోజు ఇంకొక మూల అలా ధ్యానం చేయకుండా, ఒక ప్రత్యేకమైన గది లేకపోతే ఒక ప్లేస్ మీరు ఫిక్స్ చేసి పెట్టుకోండి. అదే ప్లేస్లోనే మీరు తప్పకుండా రెగ్యులర్గా ధ్యానం చేయండి. ఇక 3వ నియమం రెగ్యులారిటీ, క్రమ పద్ధతి. ప్రతిరోజు ఒకే సమయంలో, ఒకే టైంలో, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీకు మూడు బాగున్నా బాగలేకపోయినా కూడా మీరు ధ్యానానికి తప్పనిసరిగా కూర్చోవాలి. మీ మనసు చాలా ఉత్సాహంగా, చాలా ప్రశాంతంగా ఉంది, ధ్యానానికి అనుకూలంగా ఉంది, అప్పుడు మీరు మీ మూడు బాగున్నప్పుడు ఎక్కువసేపు మెడిటేషన్ చేయండి. లేదు మీ మూడు సరిగా లేదు, అలాంటప్పుడు కూడా మీరు ఆ టైంని, ఆ ప్లేస్ని మీరు మిస్ అవ్వకూడదు, ఆ రెగ్యులారిటీని మీరు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మనసుకు ఒక విచిత్రమైనటువంటి ఒక బలహీనత ఉంది. ఏదైతే ఒకే సమయానికి అది పదే పదే అలవాటు పడిపోతుందో మనసు దానికే అతుక్కుపోతుంది. మనసు మనం పదే పదే దేన్నైతే చేయిస్తామో మనసు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకే సమయంలో, ఒకే ప్లేస్లో ప్రతిరోజు తప్పకుండా మీరు ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్కరోజు కూడా మీరు ధ్యానాన్ని ఆపేయకూడదు. ఇలా రెగ్యులారిటీని బాగా మీరు మెయింటైన్ చేసినట్లయితే కేవలం 3 వారాల్లో మీరు అత్యున్నతమైన ధ్యానిగా మీరు మారిపోతారు. మీరు ఒక్క నిమిషం కూర్చున్నా కూడా ఒక్క నిమిషంలోనే మీరు నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోగలుగుతారు. ఈ టైము, ప్లేసు, ఈ క్రమం, రెగ్యులారిటీ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక 4వ నియమం, అతి ముఖ్యమైన నియమం, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనం ఎన్నుకునే మన కంపెనీ అంటే మనం ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులతో కలుస్తూ ఉంటాం, ఎన్నో రకాల మనుషులతో, అన్ని రకాలైనటువంటి మానసిక సంఘర్షణలో కలిగినటువంటి వ్యక్తులతో మనం కలుస్తూ ఉంటాం. అసూయపరులతో, ద్వేషం కలిగిన వాళ్ళతో, పగ ప్రతీకారంతో రగిలిపోయే వాళ్ళతో, కామంతో రగిలిపోయే వాళ్ళతో, దుర్మార్గులతో, ఇటువంటి లేదు ఎప్పుడు చూసినా చిరాకు పడే వాళ్ళతో ఇలాగ మనం కలుస్తూ ఉంటాం. ఇందాకే చెప్పుకున్నాం, వృత్తి సారూప్య నితంత్రం. మనం దేంతో కలుస్తామో మనం కూడా అలాగే మారిపోతాం. కాబట్టి మీ చుట్టూరా ఉండే పరిస్థితి, కంపెనీ, మనుషులు నిరంతరం మంచి సత్పురుషులై ఉండేలా మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. నిత్యం సత్పురుషుల మధ్య తిరగండి.
ఎప్పుడు ప్రసన్న వదనంతో చిరునవ్వుతో మెలిగే వ్యక్తుల మధ్య తిరగండి. ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయండి. నిత్యం పనికిమాలిన వ్యక్తులతో మాట్లాడుతూ పనికిమాలిన విషయాలు, పనికిమాలిన పనులు చేస్తూ మనం ప్రశాంతంగా ధ్యానం చేయాలంటే అది అసాధ్యమైనటువంటి విషయం. మనం ఒక ఉన్నతమైన దాన్ని జీవితంలో సాధించాలంటే మన జీవితాన్ని కొద్దిగా అయినా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానం అనే ఒక మహా ప్రక్రియ ద్వారా భగవంతునితో సంయోగం చెందే ఒక గొప్ప కార్యాన్ని చేయాలంటే మనం నిత్యం అటువంటి వాతావరణంలోనే మనల్ని మనం ఉంచుకోవాలి. మన చుట్టూరా ఎటువంటి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం మన మనసుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీ చుట్టూరా నిరంతరం ఒక గొప్ప వాతావరణాన్ని సృష్టించుకోండి. అటువంటి వాతావరణం లేకపోతే ఉన్న వాతావరణంలోకి వెళ్ళి జీవించండి. గొప్ప వ్యక్తులతో కలిసిమెలిసి ఉండండి. మీ యొక్క కంపెనీ చాలా గొప్పగా ఉండేలా మీరు డిజైన్ చేసుకోండి. ఇక 5వ నియమం ఇదేంటంటే డిటాచ్మెంట్, అంటే వైరాగ్యం. మిమ్మల్ని మీరు చాలా సింపుల్గా, చాలా సింప్లిసిటీతో జీవించడం నేర్చుకోండి. అనవసరమైనటువంటి హంగులు, హార్బాటాలు, నేను పలానాది ఉంటేనే సంతోషంగా ఉంటాను, నాకు కారు ఉంటేనే, మంచి డ్రెస్ ఉంటేనే, మంచి ఫుడ్ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, ఇటువంటి విషయాలన్నింటినీ వదిలించుకోవడానికి ప్రయత్నించండి. చాలా సింపుల్గా, నిరాడంబరంగా మనం జీవించడానికి మనం అలవాటు పడాలి. ఏది దొరికితే అది తినాలి. ఎటువంటి పరిస్థితులు అయినా సరే మనం ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండగలిగే గొప్ప శక్తిని మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈ వైరాగ్యాన్ని, వస్తువుల పట్ల విపరీతమైనటువంటి వ్యామోహాన్ని వదులుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక వస్తువు ఉంటే తప్ప మన జీవితం ఇక గడవదు అనే ఒక బానిసత్వం నుంచి మనం బయటపడాలి. ఈ వస్తువులతో మనం చిక్కుపోకుండా, బంధాలతో మనం చిక్కుపోకుండా, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా బంధువులు అంటూ పిచ్చెక్కిపోకుండా వీటి నుంచి మీరు పూర్తిగా మీ మనసులో వైరాగ్యాన్ని సాధించండి. వదిలేయాలంటే నిజంగా ఫిజికల్గా మీరు వదిలేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే మీరు ధ్యాన గదిలోకి వెళ్ళంగానే మీ ప్రపంచాన్ని, మీ సంసారాన్ని పూర్తిగా బయట చెప్పులు వదిలేసిన విధంగా, ఏ విధంగా అయితే మనం చెప్పులు బయట వదిలేసి ఇంట్లోకి ఎంటర్ అవుతామో అదే విధంగా మీ యొక్క ప్రపంచాన్ని, మీ మైండ్, మీ యొక్క వస్తు సామగ్రిని, సమస్త సంసారాన్ని చెప్పులు వదిలిన విధంగా ధ్యానం గది బయటనే వదిలేసి మీరు ఆ గదిలోకి ప్రవేశించండి. పరిపూర్ణ వైరాగ్యంతో మీరు కేవలం స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, మీరు ఒక్కరు మాత్రమే, మీతో పాటు మీ సంసారాన్ని కూడా మీరు వెంట తెచ్చుకోకుండా మీరు ఒక్కరు మాత్రమే, మీరు ధ్యానం చేయబోయే ధ్యాన వస్తువు ఈ 2 మాత్రమే ధ్యానాల గదిలో ఉండాలి. మనం ధ్యానం ఏ విధంగా చేస్తామంటే మనం శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ధ్యానం చేస్తాం. అదేవిధంగా ఒక మంత్రాన్ని స్మరించడం ద్వారా ధ్యానం చేస్తాం. ఒక భగవంతుని ప్రతిమను మనసులో స్మరించడం ద్వారా ధ్యానం చేస్తాం. ఎలాగైనా సరే మీరు ధ్యానం చేయబడే ధ్యాన వస్తువు మాత్రమే అక్కడ మిగలాలి. ఇక మీ యొక్క మనసులో సమస్త ప్రపంచాన్ని తుడిచిపెట్టేసేయండి. దీన్నే డిటాచ్మెంట్ అంటారు. నెక్స్ట్, ధ్యానానికి వెళ్ళే ముందు ఒక పవిత్రమైన భావంతో నేను ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆత్మానుభూతిని, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, నేను ఎన్లైటన్మెంట్ అవ్వాలి అన్న ఒక గొప్ప కోరికతో, సంపూర్ణమైన శ్రద్ధతో మీరు ధ్యానంలో కూర్చోవాలి. అంకిత భావంతో ధ్యానంలో కూర్చోవాలి. మీ యొక్క సమస్త భారాన్ని ఆ పరమేశ్వరుడి పైన వేసి మీరు ధ్యానంలో కూర్చోవాలి. ఎందుకంటే మీ ధ్యానానికి సమయము, పరిస్థితులు అన్నీ సహకరించాలని మొట్టమొదటిగా మీ యొక్క గురువుకు, ఆ భగవంతుడికి మీరు నమస్కరించి తర్వాత ధ్యానం మొదలు పెట్టండి. ఇక మామూలుగా మనం ఎలా ధ్యానం చేస్తామో నేను మీకు వివరిస్తాను. స్నేహితులారా, మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా శ్వాసను ప్రశాంతంగా పీల్చుకుని వదిలేయడం ద్వారా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి, మీ హార్ట్ బీట్ని కంట్రోల్ చేసుకోండి, మీ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోండి. అప్పుడు మీరు ఒక ప్రశాంతమైన స్థితికి చేరుతారు. కళ్ళు మూసుకుని కేవలం మీ శ్వాసను గమనించండి. శ్వాసను గమనించడం అంటే అదే పనిగా ఉచ్ఛ్వాస నిశ్వాసను వేగంగా తీసుకుంటూ ఉండడం కాదు. మీరు సాధారణ సమయంలో, ప్రశాంతంగా ఉన్న సమయంలో ఎలా గాలి పీల్చుకుంటారో అలా మామూలుగా పీల్చుకోండి. మరి శ్వాసను మెల్లగా తీసుకున్నప్పుడు ముక్కు యొక్క ఈ చివరి భాగాన్ని మీరు బాగా సెన్స్ అవ్వాల్సి ఉంటుంది, బాగా గమనించాల్సి ఉంటుంది.
ఈ ముక్కు యొక్క చివరన మీరు ఆక్సిజన్ తీసుకుంటారు. ఆక్సిజన్ తీసుకున్నప్పుడు మీ ముక్కు చివరన చల్లగా స్పర్శ తగులుతుంది. అదే మనం గాలి బయటకు వదిలామనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ వదులుతామని అర్థం. కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు వేడిగా ఉంటుంది. ఆ వేడి స్పర్శ మీ ముక్కు చివరన మీరు అనుభూతి చెందగలుగుతారు. మొట్టమొదటిగా మీరు ఉచ్ఛ్వాసం అంటే శ్వాసను తీసుకున్నప్పుడు ఆ చల్లదనాన్ని ఇక్కడ మీరు అనుభూతి చెందండి. ఆ ఊపిరి తీసుకున్నటువంటి ఆ ఊపిరి ఏ ద్వారం గుండా, ఏ మార్గం గుండా మీ ఊపిరితిత్తుల్లోకి వెళుతుందో గమనించండి. ఇంతే మీరు చేయాల్సింది. మరి మీరు నిశ్వాస చేసినప్పుడు అంటే శ్వాస వదిలినప్పుడు ఏ విధంగా, ఏ మార్గం ద్వారా ఊపిరితిత్తుల్లో నుంచి మళ్ళీ శ్వాస బయటకు వస్తుందో శ్వాస యొక్క ఆ మార్గాన్ని మీరు బాగా శుద్ధంగా చాలా శ్రద్ధగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. చాలా కీన్ అబ్జర్వేషన్ మనకు అవసరం అవుతుంది. కేవలం మీరు శ్వాసను తీసుకోవడం, ఆ శ్వాస యొక్క స్పర్శను అనుభూతి చెందడం, శ్వాస తిరిగి వెళ్లే మార్గాన్ని మీరు అనుభూతితో గ్రహించడం, అబ్జర్వ్ చేయడం, ఇది మాత్రమే మీరు శ్వాస మీద ధ్యాసలో చేయాల్సినటువంటి పనులు. ఇలా మీరు ప్రశాంతంగా కేవలం శ్వాస పైన మాత్రమే మీరు ధ్యాస పెడితే, శ్వాస వెళ్లే మార్గం పైన మాత్రమే మీరు ధ్యాస పెడితే కొద్ది సమయం తరువాత ఆ శ్వాసగా మీరు మారిపోతారు. ఎందుకంటే మన మనస్సు దేంతో కలుస్తుందో, ఏ వృత్తితో అయితే కలుస్తుందో అది తానుగా మారిపోతుంది. ఎప్పుడైతే మీరు శ్వాసగా మారిపోతారో, శ్వాసే భగవంతుడు. ఎందుకంటే శ్వాసనే మనం గాయత్రి అంటాం. శ్వాసనే భగవంతుడు. మీరు భగవంతుడిలో లీనమయ్యారన్నమాట. ఇక రెండవ రకమైన ధ్యానం మంత్ర ధ్యానం. మంత్రం అంటే ఒక బీజాక్షరాలు కలిసినటువంటి ఒక గొప్ప భగవంతుని నామం. మామూలుగా మంత్రాల ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకోలేం. ఎందుకంటే మంత్రమే భగవంతుడు. మంత్రము భగవంతుడు వేరు కాదు. మంత్రమే భగవంతుడు. మీరు మహావిష్ణువుని తలుచుకోవాలనుకోండి, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం చెప్తారు. నిజానికి నారాయణుడు, ఓం నమో నారాయణాయ అనే ఈ రెండు వేరు కాదు. ఓం నమో నారాయణాయ అంటే ఆ నారాయణుడే ఆ మంత్రం అన్నమాట. కాబట్టి మనం మంత్రాన్ని ఉచ్చరిస్తున్నామంటే సాక్షాత్తు భగవంతుని అనుభూతి చెందుతూ ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ప్రశాంతంగా కూర్చుని మీ మనస్సును కల్లోల స్థితి నుంచి ప్రశాంత స్థితికి చేర్చి మనస్సులో ఒక మంత్రాన్ని మీరు స్మరిస్తున్నారంటే మీ మనస్సును భగవంతుడు అనబడే ఆ మంత్రంతో ఐక్యం చేస్తున్నారన్నమాట. ఎప్పుడైతే ఈ మంత్రం పైన పూర్తి ఫోకస్, ఏకాగ్రతను ఉంచి మీరు స్మరిస్తూ ఆ స్మరణని లోపల స్మరిస్తూ ఉన్నా కూడా మనకు శబ్దం వినిపిస్తుంది. మన మనసు ఆ శబ్దాన్ని వింటుంది. మీరు ఆ మంత్రంలోని ప్రతి అక్షరాన్ని, ఆ శబ్దాన్ని వినడానికి మీ మనసును ఫోకస్ చేస్తే మీ మనసు పూర్తిగా ఆ మంత్రంతో మమేకమవుతుంది. అంటే మీరు భగవత్ స్థితిలోకి మీరు చేరుకుంటారు. ఇలా ధ్యానం ఎంతసేపు అయినా చేయండి. ఎంతసేపు చేస్తే అంత గొప్ప ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి పతంజలి మహర్షి చెప్పినటువంటి ఈ 3 యోగ సూత్రాలను బాగా మనసులో పెట్టుకోండి. యోగా చిత్తవృత్తి నిరోధ. ఎప్పుడైతే చిత్తవృత్తులు, ఆలోచనలు, అనుభూతులు అనబడే ఈ వృత్తులను మనం నిరోధిస్తామో అప్పుడు మాత్రమే మనకు యోగం జరుగుతుంది. ఎప్పుడైతే యోగం జరుగుతుందో నువ్వు నీ స్వరూపంలో అంటే ఆత్మస్థితిలో సంలీనమైపోతావని అర్థం. ఇలా సంలీనమైపోవాలంటే మనం ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి. వృత్తి సారూప్య మితంత. మనం ఏ వృత్తితో కలుస్తామో మనం అదిగా మారిపోతాం. కాబట్టి బాహ్య వృత్తులన్నింటినీ త్యజించి అంతఃవృత్తి, మీలో ఉన్నటువంటి భగవంతుడు, ఆత్మతత్వం, బ్రహ్మ పదార్థం, కాన్షియస్నెస్ అనే ఈ వృత్తితో మనం కలవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం కాన్షియస్నెస్ తో కలిస్తే మనం కాన్షియస్నెస్ అయిపోతాం. కాన్షియస్నెస్ అన్నా భగవంతుడు అన్నా అంతా ఒకటే. కాబట్టి మీరు భగవంతుడితో కలవండి, భగవంతుడిగా మారిపోండి. భగవంతుడు ఎలా జీవిస్తాడో, భగవంతుడు ఎలా ఉంటాడో అటువంటి గుణాలతో మనం మన జీవితంలో జీవించడం ప్రారంభిస్తాం. ధ్యానం ద్వారా ఎప్పుడైతే మనం ఈ భగవంతుడితో సంయోగం అనేది జరుగుతుందో మన జీవితాన్ని మనకు తెలియకుండానే మనం మార్చుకోవడం ప్రారంభిస్తాం.
ఎందుకంటే మన జీవితాన్ని మనం ఎందుకు మార్చుకోవాలంటే మనం కష్టపడకూడదు, మనలో పిచ్చి కోరికలు మొలకెత్తకూడదు, మనకు బాధ కలగకూడదు, సమస్యలు రాకూడదు. మరి సమస్యలు ఎందుకు వస్తాయి? సమస్యలు ఎందుకు వస్తాయంటే మన మనస్సు వల్లనే సమస్యలు వస్తాయి. మన మనసు నిరంతరం చెడు ఆలోచనతో కృంగిపోతూ ఉంటుంది, నిరంతరం విషాదంతో మగ్గిపోతూ ఉంటుంది, నిరంతరం బద్ధకంతో కుమిలిపోతూ ఉంటుంది. మరి ఈ బద్ధకము, భయము, దురాశ, దుఃఖం, తర్వాత కామం, లోభం, మాత్సర్యం, పగ, ద్వేషం, ఇవన్నీ కూడా మనకు కష్టాలు కలిగించే వస్తువులే. మరి మనం వాటి నుంచి తప్పుకోవాలంటే, భయం నుంచి తప్పించుకోవాలంటే, అధైర్యం నుంచి తప్పించుకోవాలంటే, అవిశ్వాసం నుంచి తప్పించుకోవాలంటే, నిరాశ నుంచి, దుఃఖం నుంచి, లోభం నుంచి, కామం నుంచి, వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే వాటితో సంయోగం చెందేది మానేయాలి. మరి దేంతో సంయోగం చెందాలి? సమస్తానికి ఆధారభూతమైనటువంటి పరమాత్మతో సంయోగం చెందాలి. పరమాత్మతో సంయోగం చెందాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ధ్యానం ద్వారా మాత్రమే మనం మన జీవితాన్ని పరిపూర్ణమయం చేసుకుంటాం, దివ్యమయం చేసుకుంటాం.